మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు భద్రత పెంచాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుంది. మావోయిస్టుల పేరుతో ఇటీవలే రఘునందన్ రావుకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. వీటిపై విచారణ చేసిన పోలీస్ శాఖ ఎంపీ రఘునందన్ రావుకు భద్రత అవసరమని నిర్ధారణకు వచ్చింది. దీంతో ఇక నుంచి రఘునందన్ రావు పర్యటనలో సాయుధ పోలీసులతో ఎస్కార్ట్ పెట్టాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 3 ఎస్పీలకు ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మెదక్ ప్రతినిధి మా నగేష్ అందిస్తారు. నగేష్. సందీప్, మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు ఇటీవల అంటే 3 రోజుల క్రితం మావోయిస్టుల పేరుతో వచ్చిన బెదిరింపు కాల్ అనేది కొంత అలర్ట్ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. మెదక్ ఎంపీకి పూర్తి స్థాయిలో భద్రత పెంచాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మెదక్ పరిసర ప్రాంతాలు అంటే ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ 3 జిల్లాల ఎస్పీలకు అయితే ప్రత్యేకంగా ఆదేశాలు వచ్చాయి. రఘునందన్ రావు పర్యటనలో సాయుధ పోలీసు ఎస్కార్ట్ తో పాటు ఇక ఎవరైతే ఈ గతంలో ఉన్న సెక్యూరిటీతో పాటు అదనంగా కూడా బలగాలు ఉండాలని ఆదేశాలు అయితే వెళ్ళాయి. 3 ఎస్పీలకు కూడా ఈ రకమైన ఆదేశాలు వచ్చాయి. ఎవరైతే మావోయిస్టులు ఫోన్ కాల్ చేసి రఘునందన్ రావును చంపేస్తామని 3 రోజుల క్రితం అయితే బెదిరించారు. ఈ బెదిరింపు కాల్తోని ఇటు బీజేపీ వర్గాల్లో కావచ్చు, అటు పోలీస్ శాఖలో కూడా ఒక విధమైన చర్చ నడుస్తుంది. మావోయిస్టులు గతంలో ఎప్పుడు ఇలాంటి ఫోన్ కాల్స్ రాలేదు మావోయిస్టుల నుంచి. ఇది మావోయిస్టుల ఫోన్ కాలా లేదంటే ఎవరైనా ఇతర వర్గాలు చేసిన పని అని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ నడుస్తున్న క్రమంలోనే ముందస్తుగా అయితే రఘునందన్ రావుకు అయితే భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయన మెదక్ జిల్లాలో ఏ కార్యక్రమంలో పాల్గొన్నా, అంటే చిన్న కార్యక్రమం నుంచి పెద్ద కార్యక్రమం, పార్టీ కార్యక్రమం కావచ్చు, అధికారిక కార్యక్రమం కావచ్చు, ఏ కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ ఆయనకు ప్రత్యేక ఎస్కార్ట్ ఉండాలి. సాయుధ పోలీసులు అయితే ఈయనకు రక్షణగా ఉండాలని చెప్పి పోలీస్ శాఖ అయితే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీజేపీ వర్గాల్లో కొంత నిన్న మొన్నటి వరకు జరిగిన చర్చకైతే కొంత తెర మించినట్టుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భద్రత విషయంలో రఘునందన్ రావు ఇటీవలే మాట్లాడుతూ మావోయిస్టుల నుంచి వచ్చిన బెదిరింపు కాల్కు తానేమి భయపడేది లేదు, ఆపరేషన్ కగార్ జరుగుతున్న క్రమంలోనే ఇలాంటి చర్యలు అయితే కొనసాగుతూ ఉంటాయి, ఇలాంటి చర్యలకు నేనేం భయపడేవాడిని కాదు, ఆ వర్షాకాలంలో కూడా ఆపరేషన్ కగార్ నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత ప్రకటించిన నేపథ్యంలో ఇలాంటి ప్రకటనలు అయితే వస్తూ ఉంటాయి. కానీ వాటిని ఇలాంటి మావోయిస్టు దుశ్చర్యలకు కావచ్చు, మావోయిస్టు ప్రకటనలకు నేనేం భయపడేది లేదని చెప్పి ఆయన ప్రకటించిన నేపథ్యంలో అటు కేంద్ర హోంశాఖ నుంచి కూడా ఈ రాష్ట్ర పోలీసులకు సూచనలు, ఆదేశాలు వచ్చినట్టుగా తెలిసింది. రఘునందన్ రావు భద్రత విషయంలో జాగ్రత్తగా వహించాలి, ఆయన పర్యటనలకు సంబంధించి భద్రతను కట్టుదిట్టం చేయాలని చెప్పి ఆదేశాలు రావడంతో రాష్ట్ర పోలీసులు రఘునందన్ రావుకు భద్రత పెంచినట్టుగా తెలుస్తోంది. ఈ 3 జిల్లాల ఎస్పీలకు కూడా ఇప్పటికే ఆదేశాలు అందినట్టుగా మనకు సమాచారం ఉంది. 3 జిల్లాల ఎస్పీలు రఘునందన్ రావు పర్యటనకు సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఆయనకి ఎస్కార్ట్ ఏర్పాటు చేయడం, తర్వాత భద్రత విషయంలో గతంలో కంటే కూడా కొంత పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే కింది స్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి అధికారుల వరకు రఘునందన్ రావు ఎక్కడ పర్యటించినప్పటికీ ఆయన పర్యటనకు సంబంధించిన వివరాలను ముందస్తుగానే ఇంటెలిజెన్స్ కు చేరవేసే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఆ పార్టీ అఫీషియల్ కార్యక్రమాలైనా పార్టీ కార్యక్రమాలైనప్పటికీ రఘునందన్ రావు భద్రత విషయంలో మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదని చెప్పి పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నగేష్, అంటే ఎంతమంది పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేస్తారు అధికారులు? అయితే ప్రస్తుతానికి గతంలో అయితే ఎంపీ అయినప్పటికీ ఆయనకు ఒక సెక్యూరిటీ గార్డు, తర్వాత ఆయన గన్మెన్ 2 ఉండేవారు. ఇప్పుడైతే కనీసం 8 నుంచి 10 మంది సెక్యూరిటీగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా అంటే ఎవరైతే ఇట్లాంటి మావోయిస్టులు కావచ్చు, ఇతర ఎవరైతే ప్రత్యర్థుల నుంచి ఇబ్బంది కలిగించే చర్యలకు ఎవరైతే ఉంటారో, తర్వాత ఇతర ప్రతిపక్షాలు కావచ్చు, అటు మావోయిస్టులు కావచ్చు, ఉగ్రవాదులు కావచ్చు, ఇలాంటి కార్యకలాపాల నుంచి రక్షణ చర్యలు పొందాల్సిన వారికి మాత్రం ప్రభుత్వం 4 నుంచి 5 మంది ఎస్కార్ట్ గా పోలీసులతో పాటు 3-4 సాయుధ పోలీసులు అయితే ఉంచుతుంది. ఈ రఘునందన్ రావు కూడా కనీసం 8 నుంచి 10 మంది రక్షణగా ఉండే అవకాశం ఉంటుంది. ఇటీవల వచ్చిన మావోయిస్టుల బెదిరింపు కాల్కు సంబంధించి ఆ కాల్కు ట్రేస్ అవుట్ చేస్తున్న క్రమంలోనే
రక్షణ సంబంధించి సాయుధ పోలీసులు 4 నుంచి 5 మంది ఉంటే ఆ ప్రస్తుతం ఉన్న ఇద్దరితో పాటు మరో 6 మంది ఉంటారని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే ఇది క్లారిటీగా లేదు ఎంతమంది ఉంటారనేది, కానీ కనీసం 10 మంది అయితే ఉండే అవకాశం ఉంటుంది. అధికారిక కార్యక్రమాల్లో అయితే సాధారణంగానే పోలీసు భద్రత ఎక్కువగా ఉంటుంది. పార్టీ కార్యక్రమాలు, ఇతర ప్రైవేట్ కార్యక్రమాలు జరిగినప్పుడు మాత్రం భద్రత విషయంలో కొన్ని లోపాలు ఉంటాయి కాబట్టి అట్లాంటి కార్యక్రమాల్లో అతి ఎక్కువగా పోలీసులు కానీ భద్రత తీసుకునే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ నాగేష్.